TFDC chairman Dilraj Gariki, thank you so much sir for coming here. And I request now director garu Surya garni konni words maatladalsinదిగా కోరుకుంటాం. And before that I request Amani garu kuda please come and join here ma'am. And now I request Janvi and Vaishnav to give the bouquets to producer Dilraj Gariki alage Amani gariki bouquets andi. So and channels. So now I request director Surya Vandimal garu to speak. Honorable Sir, TFDC chairman Sri Dilraj garu Nari Cinema trailer launch చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న చిత్రాలను సపోర్ట్ చేసే విధానం నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. నారి మూవీ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడే సో ఒక కాన్సెప్ట్ అబౌట్ ఉమెన్ పైన తీసినట్టుగా ఉంది ట్రైలర్. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ ఆమన్ గారు, శుభలగ్నం, మావి చిగురు, అలాగే ఈ రీసెంట్గా మా బ్యానర్లో కూడా శ్రీనివాస కళ్యాణం, ఎంసీఏ లాంటి మూవీ చేశారు. సో లేడీస్లో వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉన్న ఆమన్ గారు లీడ్ రోల్ చేయడం అండ్ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, మా డిస్ట్రిబ్యూటర్ శివరామ్కి క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ చేశారు ఈ మూవీకి. సో ఆల్ ది బెస్ట్. కొత్త ప్రయత్నం చేశారు, బట్ మీ ఛాలెంజ్ జనాల దగ్గరికి సినిమా తీసుకెళ్ళడమే ఛాలెంజ్. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ప్రేక్షకుల దగ్గర రీచ్ అయ్యేలాగా ట్రై చేయాలి. Thank you so much sir. And now I request Amani garu to speak few words. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా నాకు ఇక్కడ ఇంకా సంతోషం ఏంటంటే నేను రీఎంట్రీ అయిన తర్వాత నాకు ఒక ఎంసీఏ అలాంటి మంచి బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసిన మా దిల్రాజ్ గారి బ్యానర్లో చేశాను. సో నాకు ఒక రీఎంట్రీ ఇచ్చి ఇప్పటిదాకా మళ్ళీ బిజీగానే ఉన్నాను. సో బ్లెస్సింగ్స్ అందులో చాలా సంతోషంగా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఈ సినిమాకి ఇచ్చి ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ వెయిటింగ్ సార్, మళ్ళీ మీ బ్యానర్లో మళ్ళీ చేయాలని నేను అడిగాను, మీరు ఇవ్వట్లేదు. అయినా నేను మొహమ్మద్ కూడా అడుగుతున్నాను, మళ్ళీ చెయ్యాలి నేను. థ్యాంక్ యూ సార్. ఏమైతే ఇక్కడ వచ్చి మాకు ఎంత సపోర్ట్ చేశారు సార్ చిన్న సినిమాకు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బంధుమిత్రులందరికీ, మీకే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే నాటికి టీం కూడా థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత టైం ఎఫర్ట్స్ ఇచ్చినందుకు దిల్రాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరించే ప్రేక్షకులు. సో ఈ సినిమా విమెన్స్ డే సందర్భంగా రిలీజ్ అవబోతుంది March 7th. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటే వచ్చేసేమి అనుకోవద్దు. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ. టైం తీసుకుని వచ్చి మా మూవీని సపోర్ట్ చేయాలనుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మూవీ అనేది చాలా ఎఫర్ట్స్ తో కూడుకున్న, లైక్ అంటే చాలా నార్మల్ గా రివ్యూ చేసేస్తుంటారు ఈజీగా ఒక చిన్న ట్రైలర్ చూసి. బట్ అలా కాకుండా టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి ఈ రివ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో అలాగే దీన్ని చూస్తారని డైరెక్టర్ గారు చాలా ప్రేమతో తీశారు ఈ సినిమాని. సో అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇటువైపు కూర్చోండి. మీ కెరియర్ లో చాలా డిఫరెన్స్ చేశారు. అంటే ఉమెన్ కి ఎలాంటి రూల్స్ పడాలని కూడా, బట్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంది. లాస్ట్ లో చూసుకుంటే ఆదివార సెట్ కూడా
వాళ్ళు వస్తారు. అన్యాయం చేసినప్పుడు అడిగిన అంటే ఆ కోపం ఆక్రోషం ఆటోమేటిక్ వస్తుంది. ఒక స్టేజ్ దాటినప్పుడు లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు ఎవరికైనా కౌచ్ వస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఏంటంటే సో అది డిఫరెంట్ క్యారెక్టర్ యాక్టింగ్ పర్పస్ అంటే మన దానిలో ఉండే ఇంకేదో ఆత్మవిశ్వాసం వెళ్ళి బాగా చేయాలి అనుకునే క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి అది పెద్ద ఏజ్ వరకు లేడీస్ పర్సన్ కష్టం ఒక్కొక్కటే చూపిస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఏ పాయింట్ బాగా కనబడింది? అన్ని వచ్చింది. ఎందుకంటే ఒక ఆడది పుట్టినప్పటి నుంచి ఎంత దాకా అన్ని కష్టాలే ఉంటాయి. చాలా తక్కువ దాన్ని అర్థం చేసుకోవడం చాలా తక్కువ. పేరెంట్స్ కానీ మన ఇంట్లో ఫ్యామిలీస్ కానీ అయితే నాకు అన్ని ఇంటికొచ్చి మాట్లాడమే ఎక్కువ తప్ప ఎక్కువైతే ఎక్కువ ఉంటుంది, తక్కువైతే తక్కువ ఉంటుంది. సో అలా ఉంటుంది. అలాంటివన్నీ ఫేస్ చేసేది ఆడది. సో అది ఏంటి మగాడు సపోర్ట్ గా ఉండాలి. మగాడు తప్పు చేస్తే ఆడదికి ఎంత దానికి ప్రాబ్లం అవుతుంది. మగవాళ్ళు కుటుంబ సమేతంగా అంటే ఒక టైటిల్ చూసుకుంటే వాళ్ళకి బట్ ఎందుకు అని అలాంటిది ఎంచుకున్నారు? లేడీస్ కదా ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. సెంటర్ కి వచ్చింది సింగిల్ మైక్ లేడీస్ చిన్న పిల్లలను అన్ని షేప్స్ తీసుకున్నాను. భర్తగా కానీ అన్నగా కానీ తమ్ముడుగా కానీ. సో వాళ్ళ వల్ల ఒక ఆడదానికి ఎంత ఏం కోరుకుంటుంది. కొన్ని సీన్స్ లో మీ క్యారెక్టర్ కొంచెం ఓల్డ్ గా కనిపిస్తుంది. ఎందుకు అలా చేయాల్సి క్యారెక్టర్ అవసరం కాదు. సో ఆ క్యారెక్టర్ మూడో పోరాటంలో విజయశాంతి గారు చేశారు. ఆ క్యారెక్టర్ అది కావాలి కాబట్టి చేశారు. లేకపోతే ప్రతి ఆవిడ లెజెండరీ ఆర్టిస్ట్. సో ఆ క్యారెక్టర్ కి అవసరం కాబట్టి చేశారు. ఆ సినిమా పెద్ద సినిమా ఇపోతుందా ఇవ్వలేదు అని పక్కన పెడితే ఆ క్యారెక్టర్ అవసరం. అది చేస్తేనే ఆ క్యారెక్టర్ పడుతుంది, ఆ సీన్ పడుతుంది. సో ఆ కంటెంట్ అది మెయిన్ కాబట్టి చేస్తాం. ఒక సీనియర్ యాక్టర్స్ గా మీరు అంటే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో మహిళల పట్ల ఉన్న విషయాలు కానీ ఇవన్నీ తగ్గాయి అంటారా? అలాగే కొనసాగుతున్నాం? అలాగే ఇప్పటికి నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికే మా అమ్మాయి అంటే తప్ప ఎక్కడ తగ్గలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చి నేను రికగ్నైజ్ చేస్తున్నాను. సో ఆ లేడీస్ ఎప్పుడైతే మాత్రం నాకు ఆ లేడీస్ అంటే సమాజంలో ఇంతకు ముందు లేడీస్ మీద సమస్యలు పెరిగింది కదండి. తగ్గింది ఎప్పుడు తగ్గింది. సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. సొసైటీలో ఆడవాళ్ళకి సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. దాన్ని చేసే సినిమాలు ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రొఫెషనల్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సినిమాలే కాదు ఏ ప్రొఫెషనల్కి వెళ్ళినా ఆడవాళ్ళకి సమస్య ఎదుర్కొంటూనే ఉంటాయి. మీరేమైనా ఫేస్ చేశారా అలాంటి 20 ఏళ్ల కెరీర్ లో? ఆబ్వియస్లీ అందుకంటే నేను స్పెషల్ కాదు కదా. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ ఏ ఆర్టిస్ట్ కైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది తప్పు, ఇది కరెక్ట్, ఇది మంచి, ఇది చెడు అనేది ఉంటుంది కదా. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆర్టిస్ట్. అది మన బాధ్యత. తప్పు అని తెలిసినప్పుడు దాని తప్పుని ఇంకో మంచిదాన్ని వెళ్ళిపోవడం. సో ఏదైనా ఫేస్ చేయాల్సింది. సినిమాలో ఎదిరించిన వరకు ఓకే కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇక్కడ ఆఫీసులో కానీ యాజ్ ఏ లేడీ తను ఎందుకు తిరిగితే మళ్ళీ అవకాశాలు ఉండవు, జాబ్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటివి కూడా ఉంటుంది కదా. ఇప్పటి వరకు మనం ఎదిరిస్తాం. ఒక్క సినిమా ఇప్పుడు సినిమా వాళ్ళు ఇవ్వలేదని మనం
అది మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఏది మంచిదో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫీస్ అయినా అంటే ఏ ప్రొఫెషన్ అయినా మన టాలెంట్ ఉన్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి. వదులుకోవాల్సిన అవసరం లేదు. సో అయితే ట్రైలర్ లో కానీ రిలీజ్ చేసే ట్రైలర్ లో కానీ ఒక మగాడిగా మారాలి, అన్నారంటే మగాడిగా మారాలి అన్న ఇంటెన్షన్ అంటే ఆ స్టేజ్ లో టీనేజ్ అన్నప్పుడు ఎవరికి అనిపిస్తుంది? ఇప్పుడు అనిపించదు. ఆ టీనేజ్ అన్నప్పుడు ఒక భయం ఎదుర్కోలేని ఒక ధైర్యం ఆ స్థాయి మనకి ఉంటుంది. ఏ ఆడదానికి వెళ్ళినా నేను కూడా టీనేజ్ నుంచి వచ్చినప్పుడు ఆ టీనేజ్ లో నేను కూడా పడ్డాను. క్లాస్కి వెళ్తున్నప్పుడు, ట్యూషన్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు టీచ్ చేస్తుంటారు, వెనకాల పడుతుంటారు, చెయ్యేస్తారు, ఒక బస్ నిల్చున్నా కూడా చెయ్యేస్తారు. అప్పుడు నేను తెలిసి అలా కొట్టలేను. అక్కడ భయం ఉంటుంది. మళ్ళీ రేపు మమ్మల్ని ఏమేం చేసేస్తాయి. ఇప్పుడు యాసిడ్ ఎక్కడ ఉంటారు సైకోస్ ఉంటారు. దాన్ని చాయిస్ ఈరోజు కొట్టింది కదా నైఫ్ కాల్ చేసేది ఇవన్నీ భయాలు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది మనం కూడా మగాళ్ళ పుట్టుకుంటే బాగుండేది. సో అదే ఆ అమ్మాయి చెప్పింది, ఆ థాట్ మీద చెప్పింది. మీరు అంటే ఆర్టిస్ట్ గా ఉన్నారు, ఏదైనా సరే ఎప్పుడైనా నాకు అనిపించింది అలా ఎందుకు ఆడాలి ఒకటి కూడా మగాడిగా ఇట్లా బతికేదాన్ని వాళ్ళలాగా అంటే మా ఇండస్ట్రీ అని చేసేది. మా ఇండస్ట్రీ ఏదైనా ఉండడమే బాగుంటుంది. అదే చెప్పాను కదా టీనేజ్ ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న ఎదుర్కొన్నాను కదా. అలాంటప్పుడు అనిపించింది నేను మగాళ్ళ పుట్టుంటే బాగుండేది. జమ్మలు ఎక్కడ ఉంటుంది కదా అలా మార్కెట్ బాగుంటుంది అనుకున్నా కానీ నాకు సినిమా నుంచి చూపించారు. సూర్య గారు అయితే బేసికలీ ఇప్పుడున్న జనరేషన్ మీరు చూపిస్తారు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి బ్యాక్ ఫైట్ మీరు హీరోయిన్గా చాలా తర్వాత చేసి ఇందాక ముందు దిల్రాజ్ గారిని నాకు కూడా మంచి క్యారెక్టర్ మళ్ళీ మీ సినిమాలో చేయాలని అడగడం అనేది ఎందుకంటే ఆయన ఒక వెల్ విషయం. మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక స్టార్ట్ ప్రొడ్యూసర్. పైగా నాకు ఈఎంపీ అయినప్పుడు నాకు ఎలా ఎంటర్ అవ్వాలని తెలియదు. అంటే టచ్ పోయింది, టచ్ చేయదు నాకు సినిమా ఇండస్ట్రీ. సో అలాంటప్పుడు నన్ను రికగ్నైజ్ చేసి నేను ఎలా ఉన్నాను కూడా ఆయన చూడలేదు. అసలు ఒక్కసారి నన్ను చూడలేదు. వెంటనే ఆమె గారు అంటే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టర్. చిన్నదైనా టైనీ క్యారెక్టర్ అయినా మంచి రికగ్నైజ్ ఎంసీఏలో నేను చూసుంటాను. నాకు నాని గారు ఆ ఒక కాంబినేషన్ బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ శ్రీనివాస చేశాను. హలో సో అంటే ఇచ్చిన తర్వాత నన్ను అందరూ గుర్తుపెట్టారు మళ్ళీ ఇండస్ట్రీలో. సో అంబిగా ఉన్నారు, అంబిగా నచ్చుతారు, మళ్ళీ చేస్తున్నారని గుర్తుపట్టి మళ్ళీ కొత్త నాకు క్యారెక్టర్స్ వచ్చాయి. అలాంటి ఒక గాడ్ ఫాదర్ లో ఉన్నాడు ఆయన. నేను అడగడం నాకు తప్ప అనిపించింది. ఎందుకు అనిపిస్తుంది? నిన్నగా మొన్న బాబుడు సినిమా చూసాం, చాలా అద్భుత క్యారెక్టర్. ఈ మధ్యన ఈ సినిమా ఆమె బాగా కనపడుతుంది. సేమ్ టైం సీరియల్స్ లో కూడా బాగా బిజీగా ఉండి ఎందుకు సినిమా ఛాన్స్ ఎందుకు మీరు తగ్గించుకుంటా సినిమా ఎందుకు ఆ సీరియల్ నుంచి వదిలే మళ్ళీ సినిమాల నుంచి రావడం అంటే సీరియల్ కూడా మంచి క్యారెక్టర్ కాబట్టి నేను చేస్తున్నా. దాంట్లో కూడా నా క్యారెక్టర్ చాలా ఎక్స్పర్ యాక్టివ్ క్యారెక్టర్. ఇక్కడ ఒక్క స్క్రీన్ ఆ స్క్రీన్ ఒక ఫ్రేమ్ లో నేను ఎక్కడ అంత మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఎట్లా శుభ్రంగా ఒప్పుకుంటా అలాగే ఎక్కడైనా నాకు ఆ క్యారెక్టర్ ఆడియన్స్ చాలా దగ్గర అయ్యాను. సో అట్ టైం నేను సినిమాలు చేస్తాను. రెండు నాకు ఇంకా లేకపోతే సినిమా టీవీ రెండు నాకు అమ్మ నాన్నలాగా సదా వెళ్తూ ఉన్నాను. నాకేమి మైనస్ అవ్వట్లేదు. నారి అనేది పవర్ఫుల్. కర్తవ్యం అంటే ఆ టైప్ లో మీరు ఈ సినిమాలో ఊహించుకోవచ్చా? ఆ స్టైల్లో ఈ సినిమాలో ఊహించుకోవచ్చా? కర్తవ్యం లాంటి కొంచెం డిఫరెంట్ రెగ్యులేషన్ అది చెప్పలేదు ఎలాగని సినిమా తెలుస్తుంది. ముందు సాఫ్ట్వేర్ ఉంటుంది క్యారెక్టర్, తర్వాత అంటే తనకు అన్యాయం జరిగినా అలా పేషెన్స్ ఉంటుంది. కానీ బయట సొసైటీకి జరిగేది తను తట్టుకోలేదు. దానికి ఆవిడ ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేస్తున్నారు. అది సినిమా అంత అవగాహన ఎలాంటి ఎక్స్పీరియన్స్
వర్క్ చేయకుండా డైరెక్ట్ గా అయిపోయి ఈ సినిమా చేయడం కారణం ఏంటి? అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ సురేష్ గారు. ఓకే. ఇది నా మొదటి సినిమా, కానీ సినిమాతో నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను. బ్యాక్ ఎండ్ ప్రాక్టికల్ గా పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసుకుని ఆ ధైర్యంతో ఈ సినిమా ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పుకోగలను నా లైఫ్ లో అనే సినిమా నాది. మీరు త్వరలో చూస్తారు. నేను నా సినిమా గురించి చెప్పుకోగలను. మీరు కూడా అప్పటికే మా సినిమాలో వచ్చిన డైలాగ్ సాంగ్స్ సో ఇది శాంపుల్ గా భావించి ఆ సినిమాని ఆదరించడం కోరుకుంటున్నాను మీ ద్వారా, మీడియా ద్వారా. ఎందుకంటే అందరిలోకి తీసుకెళ్ళేది ద్వారానే. సో నేను చేసిన అమ్మాయి సీన్ వచ్చేసి సీన్ మగాడు సాంగ్ శిష్యులో శిష్యుల సాంగ్. సో ఇవన్నీ ఒక శాంపిల్స్ గా భావించి సినిమా ఆదరించడం. మగాడు పెట్టి సాంగ్ ఏదైతే ఉన్నది శిష్యులు అందరూ పాడించారు కదా, ప్రపోజనల్ గా యూజ్ అవుతుందని పాడించడం జరిగిందా, లేదంటే ఇలాగే సినిమాలో పెడదాము అన్న ఉద్దేశంతో పాడించారు? కంటెంట్ బలంగా చెప్పాలనుకుంటున్నాను. అంటే అది అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే మా మగవాళ్ళు కోసం, మా మగ జాతి కోసం ఎందుకంటే వాళ్ళు ఎలాంటి చోట్ల ఎలాంటి ఎమోషన్స్ లోను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిలో ఉండాలి, ఉంటేనే మనం ఇది ఇలా ఉండకూడదని చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో ఈ కథని మీరే ప్రొడ్యూస్ చేసి మీరే డైరెక్ట్ చేస్తారు అంటే మిగతా ప్రొడ్యూసర్స్ ఎవరికైనా చెప్పడం జరుగుతుంది, లేదు నా ఓన్ ప్రొడక్షన్ అంటే రావాలి అనుకుంటే ఎలా చేశారు? లేదండి, చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను. ఫైనల్ గా నేనే చేయాలనుకుంటున్నాను. ఈ పర్టికులర్ క్యాటగరీ మీరు ఆర్మీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే ప్యారల్ టైం గా యాక్టర్స్ ఉన్నారు కదా, ఆ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ చూపించడానికి కానీ ఆ యాక్షన్ చేయడానికి ఎందుకు మీరు ఆర్మీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు? సో క్యారెక్టర్కి ఇంకొకరు ఎవరిని ఊహించలేకపోయింది. మీరు కూడా ట్రైలర్ లో చూశారు, సినిమాలో కూడా చూస్తారు. అంటే జనరల్ గా ఇప్పుడు ఫ్యాన్ కి తీసే సీన్స్ ఏవైతే ఉంటాయో దాని ఒక ఆమె యొక్క సాఫ్ట్ యాక్టర్స్ అనే ఒక ఫీలింగ్ అయితే ఆడియన్స్ అంత క్రూయల్ గా లాస్ట్ లో చూపించారు. అంటే ఆ థాట్ అండ్ స్టోరీ పరంగా చూపించారు, ఆమె చేయగలుగుతారు అన్న విధంగా ఏమైనా ప్లాన్ చేశారు. ఆది అనేది ఒక పవర్ఫుల్ వర్డ్. జనరల్ గా మగాళ్ళ కోసం అయితే వీరులు ఆడవాళ్ళని నారి వీర నారితో పోలిస్తున్నారు. సో అలాంటి ఒక యుద్ధగా అది అందులో యుద్ధాలు చేస్తేనే నారిలో సమాజంలో వాళ్ళు చాలా మంది ఉన్నారు, పోరాడేవాళ్ళు. ఆ ప్రకారంగా క్యారెక్టర్ కథ ప్రకారంగా సిచ్యువేషన్ అంటే వీ అనేది ఏంటంటే మన చట్ట ప్రకారం తీవ్రమైన తప్పు చేసిన వాళ్ళకి చట్ట ప్రకారం వేసి అతిపెద్ద శిక్ష మన న్యాయస్థానానికి మన రాజ్యాంగంలో ఉన్నదే. సో అందుకని ఆ 3 పాయింట్ ని ఆ రకంగా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బాబుడు మీ క్యారెక్టర్ సాహజ ఆల్రెడీ చాలా బాగా హైలైట్ అయింది. మళ్ళీ శుభలగ్నం టైప్ లో అట్లా భక్తికి సలహా ఇచ్చే క్యారెక్టర్ చాలా బాగా చేశారు అంటున్నారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చాలా సీరియల్ మోస్ట్ యాక్టర్స్ కథని మీ ఐ మీన్ మీకు ఇంపార్టెన్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారా మీ ఫిల్మ్స్ కానీ, లేదంటే అలాంటివి చేస్తే ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్తాం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది, జనరేషన్స్ మారుతున్నాయి. సో ఏ విధంగా మీరు చూస్ చేసుకుంటారు క్యారెక్టర్? జనరేషన్ గ్యాప్ వస్తుంది, అన్నట్టు
అందుకని అలాంటి క్యారెక్టర్ చూస్ చేస్తున్నాను అంతే తప్ప నేను చూసంటే నాకు వస్తే కొంచెం క్యారెక్టర్ వచ్చినప్పుడు అది నా వల్ల చేయగలుగుతాను నా క్యారెక్టర్ ఆ ఫ్యాన్ తీసుకోవడానికి మీరు ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎన్ని శారీలు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే మీరు కూడా చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా అంటే టేక్లు అంటే ఫస్ట్ ఒక రియల్ సినిమాకి చూసి సార్ ఎన్ని శారీలు వాడారు ఏ శారీ అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ యాక్షన్ అంటే ఏదో ఉద్యోగం చేసుకున్నాము సారీ కూడా వేసుకున్నాము పాయింట్ ఏంటి అనేది ఆమె వాడే వెపన్ ఏంటి ఆమె చేతిలో ఏముంది అనేది ఆ ఉన్నదాన్ని వాడి అంటే కిచెన్ లో లేడీస్ అంటే చాలా ఆయుధాలు వాడుతారు, పప్పు గుర్తి చెంచాలు ఏమైతే వాడుతున్నారు, అట్లాగే శారీస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఆ సిచ్యుయేషన్ లో అది అలా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయుధాలు పట్టుకుని తిరగరు కదండి అందరూ. అవసరమైతే ఆమె చూపులు ఆయుధాలు అవుతాయి, మాటలు ఆయుధాలు అవుతాయి, చీరలు కూడా ఆయుధాలు అవుతాయి. ఎనివేస్ కంగ్రాచులేషన్స్. అయితే సునీల్ ఇప్పుడు అన్ని రంగాల్లో విజయ్ ఇలాంటి టైంలో ఈ సినిమా ఎంతవరకు ఇంకా ముందుకు తీసుకెళ్ళలేదు కదండి. కరెక్ట్ అంటే ఏ జనరేషన్ లేదు ఆడదాని నుంచే వచ్చాం ఖచ్చితంగా దాంతోటి కలిసే ప్రభుత్వం. సో వాళ్ళతో కలిసి అందరికీ వస్తుంది. ఏ కాలమైనా ఎంత ఆధునిక కాలమైనా ఏదైనా జరగాల్సిందే, ఈ తరాల మీద జరగాల్సిందే. సో అయితే సో ఆ సాంగ్ లో ఎస్ఏ మగాడు అంటే మీరు ఎట్లా బేసికలీ చాలా కనిపిస్తుంటారు కదా. సో దానికి ఎలా ఉండాలి మగాడు 90 మంది చాలా సాఫ్ట్ గా వాళ్ళ ఉద్యోగాలు తీసుకుంటా వాళ్ళ బతుకుతా వాళ్ళ జీవితాన్ని ఎలా గడపాలి రేపేం కావాలి అనే పరిస్థితుల్లోనే చాలా మంది జీవితం గడుపుతున్నాం మగాడుగా. అందరూ ఎక్కడో ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు లేకపోతే వాళ్ళు వీళ్ళు చేసే తప్పుల వల్ల ఇది అందరికీ మగాడు అంటే ఆడతారు ఇది ఎక్కువైపోవడం వల్ల ఇలా ఉండకూడదు. ఇది మా కోసం చేసుకునే సినిమా, ఇది మా ఆడవాళ్ళు మగాళ్ళు కూడా ఎంత బ్యాలెన్స్ ఉండాలి, ఎంత ఇలాంటి వాళ్ళ వల్ల మనకెంత అవమానం అయిపోవాలి. సూర్య గారు ఇప్పుడు ఓటీటీ ట్రెండ్ స్టార్ట్ అయిన థియేటర్ నడిపించడం కష్టం ఆడియన్స్. అంటే అదొకటి ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా అంటే ఇప్పుడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. డెఫినెట్ గా ఇలాంటి సినిమాకి థియేటర్ నడిపించాలంటే ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ కంటెంట్. ఈ సినిమా ద్వారా మీరు ఎలాంటి కంటెంట్ చెప్పబోతున్నారు, మీ గోల్ ఏంటి, ఏం చెప్పాలంటే ఇది పక్కా కమర్షియల్ సినిమా సార్. దీంట్లో అంటే కమర్షియల్ సినిమా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు కమర్షియల్ సినిమా, దాని గురించి కమర్షియల్ సినిమా ఇంకోటి లేదని నా ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్న అనుభవం. మన అంతేందుకు మన ఎంతలో పాజిటివ్ బలం ఫ్యామిలీ డ్రామాయే ఏముంది దాంట్లో, యాక్షన్ ఏముంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దాంట్లో. సో మన హ్యూమన్ మనకి అనిపించాలి కదా మనలో ఉంది. సో ఇదే బలమైన ఎమోషన్స్ ని కంట కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేవని నమ్ముతారు. సో ఈ కథలో అలాంటి ఎమోషన్స్ ముఖ్యంగా మీరు ఆ సీన్ కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో అందమైన జ్ఞాపకాలు కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి. ఈ పక్క కమర్షియల్ సినిమానే నేను ఈ సంవత్సరం క్రికెట్ సంక్రాంతి దాంట్లో ఆ సక్సెస్ లో మెయిన్ పాత్ర కూడా ఒక ఇంపార్టెంట్ పాత్ర రమణ గోవిల్. ఆయన కూడా ఈ సినిమాలో మాట్లాడారు. ఆయన వల్ల కూడా ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా మీరు అదే చెప్తున్నారు. యూత్ఫుల్ సాంగ్ తోటి నేను త్వరలో శివరాత్రికి రాబోతుంది. శివరాత్రి సందర్భంగా చెప్పానంటే శివరాత్రి సందర్భంగా ఆయన సాంగ్ తో రాబోతున్నాం. ఇదనే రమణ గోవిల్ గారి సాంగ్ తోటి సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మీ అందరినీ తక్కువ డేట్స్ ఉన్నాయి, పబ్లిక్ లో ఎక్కువ వెళ్ళాలి, చాలా తక్కువ టైం ఉంది. సో అంటే ఆల్రెడీ మా సినిమా పబ్లిక్ లో ఉందని నేను నమ్ముతున్నానండి. సీన్ చూడడం వాళ్ళు లేరు. ఈ సీన్ ఆల్రెడీ ఒక 10 million వ్యూస్ కి వెళ్ళింది, రీచ్ అయింది. స్కూల్ చెప్పిన డైలాగ్
సో ఇది చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఇది దీని గురించి మాట్లాడుతున్నారు. అలానే మగాడ గురించి సాంగ్ ఆల్మోస్ట్ 12 మిలియన్ ఇన్స్టాలో అయితేనే, ట్విట్టర్లో అయితేనే, యూట్యూబ్లో అయితేనే 12 మిలియన్ క్రాస్ అయినాయి ఆ క్లిప్స్ అన్ని కూడా. సో హ్యావ్ ద రికార్డ్ ఆల్సో. సో అది బాగానే వెళ్ళిందని నమ్ముతున్నాను. సో ఇంకా రాబోయే మా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. సో ఇది ప్రేక్షకులు అందరికీ కూడా రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే మహిళలకి ఎగ్జాక్ట్ ఇది ఆల్రెడీ ఒక ప్రీమియర్ ఉందండి. దానికి చాలా మంది మహిళల్ని ఇన్వైట్ చేశాము. ముఖ్యంగా ఈ మల్లాబాబు సాంగ్ హైకోర్టు జస్టిస్ రాధారాణి గారు, పూనం మాల్కొండే రిటైర్డ్ ఐఏఎస్, అలానే రిటైర్డ్ ఐపీఎస్ జడ్జి. సో ఇంకా సో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా దగ్గరగా ఒక 80-90 మంది మహిళలు రచయితలు వచ్చారు. అక్షరయాల నుంచి దగ్గరగా 15 గ్రూప్లో నుంచి ఒక 60-70 మంది విమెన్స్ వచ్చారు. గద్దర్ గారు అమ్మాయి వెంగా గద్దర్ గారు కూడా ఈ సినిమా పూర్తిగా చూసారు. సో వాళ్ళంతా అంటే ఒక కామన్ విమెన్ ఎమోషన్ నేను చూడాలని వాళ్ళకి స్పెషల్ గా షో అయింది. సో వాళ్ళంతా గంటంతో అయితే దీన్ని చాలా మెచ్చుకున్నారు, కంటెంట్ మెచ్చుకున్నారు. సో ఇది అందరికీ ఖచ్చితంగా ప్రేక్షకులు అందరూ కూడా ఆలోచిస్తారని నేను బాగా ఉమెన్స్ సందర్భంగా తీసుకొస్తున్నారు. ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా అలా అలా చక్కలు కొట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది 7th రోజు మార్నింగ్ షో. మేము విమెన్ ఫ్రీగా ఈ షో ఎలా చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే ఆ విమెన్ ఖచ్చితంగా ఒక మగ తన లైఫ్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మెయిల్ పర్సన్ తీసుకురామని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఒక ఫాదర్, హస్బెండ్, సన్, బ్రదర్ ఎవరైనా సరే. సో అలా వచ్చిన వాళ్ళకి ఆ టికెట్ ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తాం. అది త్వరలో డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాం. బిజినెస్ కాదండి, ముందు సినిమా చూసి మీరు ఒక నా కంటెంట్ చూస్తే కదా మీకు ట్రైలర్ ఎలా ఉందో అనేది మీరు 10 మందికి చెప్పగలుగుతారు. సో ఐ నీడ్ దట్ అది తెలియాలి. అది తెలిస్తే రీచ్ ఆటోమేటిక్ గా వెళ్ళాలి అనేది నా అంతా మీరే మాట్లాడతారా? మ్యామ్ మీరు చెప్పండి, మీకు ఎవరు బాగా నచ్చారు? డైరెక్టర్ నచ్చారా లేదంటే హస్బెండ్ వర్షన్ ఏది మంచి కంఫర్టబుల్ గా అనిపించింది? ఏం చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? చేంజెస్ ఏంటి? అందరికీ నచ్చుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. తీసుకెళ్ళాలి. సో మీడియా మీరంతా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఇంకా ఇష్టం అవుతుంది. చేతిలో ఉంది. ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. చిన్న మాట అందరికి. ఇది ఒక భారతి అని ఒక మహిళ కథ. అంటే ఓవరాల్ గా ఇది మహిళ జీవితాన్ని మేము ఆవిష్కరించే ప్రయత్నం చేసాం. ఈ ఒక మహిళ తన 3 దశల్లో జనరల్గా అందరితో 3 దశల్లో అందరితో మగవాడితో జీవించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తండ్రి, భర్త. సో ఈ 3 ఫేజెస్ లో ఆమె లైఫ్ ఎలా జరిగింది అనేది కదా. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా తమ జీవితాలతో మ్యాచ్ చేసుకునేలా ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. అలానే ముఖ్యంగా 13 నుంచి 20 ఏళ్ల పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా ప్రమాదంలో ఉన్నారు అనేది నేను ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, దాన్ని మంచిగా ఉపయోగించుకోవాల్సిన చాలా పవర్ఫుల్ మీడియాని మనం దుర్వినియోగం చేస్తున్నామా అనే ఒక భయం మీడియాలో పరిస్థితులు కానీ. సో ఇవన్నీ తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఎప్పుడైతే అందరి పిల్లల చేతిలో ఫోన్ వచ్చింది, సో ఇది నెక్స్ట్ లెవెల్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ
ఇది ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. కానీ అందరూ పిల్లలు గంట కట్టాలి, కట్టేది అది నేను కట్టాను. ప్రతి ఈ 13 నుంచి 27 వయసులో ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి సినిమా చూడాల్సిందిగా మీడియా ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీ మనసుతో వచ్చే సినిమా అవుతుంది. సో మీ మీడియా మిత్రులు కూడా ఆ ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ ఒక షో వేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి మీ అభిప్రాయాల్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.